ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క నూతన దినము, ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. ఈ చక్కని అనుభవము మనము పరిశుద్ధ గ్రంథములో ప్రియ దేవుని బిడలారా మోయాబీయురాలైన రూతు జీవితపు అనుభవంలో చూస్తూ ఉన్నాము. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో బోయేజు అంటూ ఉన్నాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు, బహుమానం ఇస్తాడు. ఈ ఉదయకాలం నీతో కూడా ప్రభు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. కేవలము రూతు కొరకే కాదు, ఆయన బిడ్డలైన వారందరికి కొరకు కూడా ఈ యొక్క వాగ్దానాలు అనుగ్రహించబడినవి. ఈ ఉదయకాలము లేచి ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానిస్తున్న నీవు, ఆయన అంటున్నాడు కదా, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి దిగులు పడక, భయపడక, ధైర్యము వహించు. ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం లేచి ఏ పరిస్థితిని బట్టి చింతిస్తున్నప్పటికీ, ఆలోచిస్తున్నప్పటికీ ఈ వాక్కు నీ కొరకే. ఈ శక్తి కలిగిన ప్రత్యక్షపు మాట నీ కొరకే. దేవుని మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, విడుదలనిస్తుంది. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఆనాడు మోయాబు దేశస్థురాలైన రూతుతో బోయేజు పలికినట్లు మన యేసయ్య నీతో పలుకుతున్నాడు. నీ తండ్రి అయిన దేవుడు నీతో పలుకుతున్నాడు. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. నమ్మిక ఉంచు. ఎందుకంటే మరి ఆనాడు రూతు తన తండ్రి ఇంటి వారిని కదండి, తన దేశస్థులను, తన ప్రజలను విడిచి మరి ఏమీ లేని రిక్తురాలైన ఆ యొక్క నయోమిని అనుసరించింది. నిజ దేవుణ్ణి తెలుసుకుంది. ఆమె యొక్క ధైర్యం దేవుని యందు విశ్వాసము, నమ్మిక ఉంచినది. దేవుని సన్నిధిని ప్రేమించినది. కనుకనే ఏ విషయంలో కలవరపడలేదు. మరి లోకములో మరి భౌతిక సంబంధమైన పరిస్థితులు, అయ్యో నా అత్త మరి వృద్ధాప్యంలో ఉంది, ఏమీ లేదు, రిక్తురాలిగా ఉంది, ఆమె దగ్గర ఏమీ లేదు, నేను ఆమెను అనుసరిస్తే నాకేం కలుగుతుంది అని అనుకోలేదు. కానీ యెహోవా రెక్కల నీడ మరి సురక్షితముగా ఉండటానికి ఆయన భద్రపరిచి నడిపించిన దేవుడు. ఈ ఉదయకాలం ఆమె మరి ఎవరిని కూడా అనుసరించకుండా, లోకాన్ని ప్రేమించకుండా, శరీరాశలను ప్రేమించకుండా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మరి ఈ లోకంలో ఉన్నదంతయు కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కదండి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని రెక్కల నీడన మరి సురక్షితముగా ఉండడానికి మనము కూడా పిలువబడాలి. మనము ఈ లోక సంబంధమైన ఆశలను, ఈ లోక సంబంధమైన అనుభవాలను విడిచిపెట్టి దేవుని సన్నిధి పైన మనము ఆనుకొని ఆయన చిత్తానుసారమైన మార్గములో జీవించిన వారమైతే ఆయన మనకి కూడా సంపూర్ణమైన బహుమానం ఇస్తానని ఈ ఉదయకాలం వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలని, ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నీవు జీవించాలని ఆయన నీకు బోధిస్తూ ఉండగా, ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుని ఎదుట దేవుడిస్తున్న ఈ మాటను బట్టి ప్రభుని స్తుతించు, ప్రభునామాన్ని మహింపరచు. అవును ప్రభువా, ఈ లోకమును గాని, ఈ లోక మనుషులను గాని, మరి శరీర ఆశలు, జీవపు డంబము నాలో ఏదైనా ఉంటే తీసివేసి నీ రెక్కల నీడలో నన్ను సురక్షితంగా భద్రపరచు నాయన. నువ్విచ్చే సంపూర్ణమైన బహుమానం నాకు కావాలి ప్రభువా. నీవు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడవు ప్రభువా అని ఈ ఉదయకాలము దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. అన్నాడు మోయాబు స్త్రీ అయిన రూతు జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చిన దేవాతి దేవుడు నీ జీవితాన్ని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ మాటలు నమ్మిన నీవు కలిసి ప్రార్థన చెయ్యి. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా,
తండ్రి నాయన తన ఇంటి వారిని, తన ప్రజలను అందరినీ, అవును ప్రభువా, లోకములో ఉన్న పాపమును, శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును అన్నిటిని కూడా విడిచిపెట్టి యెహోవా రెక్కల నీడ క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చినది రూతు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని, అవును ప్రభువా, నీవు మాట్లాడుతూ ఉన్నావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను అటు రీతిగా నీ రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరచండి. నీ పైన ఆనుకొని జీవించే బిడ్డలుగా, నీ సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా, నిన్ను హత్తుకొని జీవించే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు కలిగిన ప్రతి పరిస్థితి, ఏమీ లేని పరిస్థితుల్లో మరి ఆ మోయాబీరాలైన రూతును ఎంతో ఆశీర్వాదకరమైన తల్లిగా మార్చావు. ఆశీర్వాదకరమైన తండ్రి నాయన జీవితాన్ని ఆమెకు నీవు అనుగ్రహించావు. సంపూర్ణమైన బహుమానం ఇచ్చావు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చావు ప్రభువా. తండ్రి నాయన ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో తండ్రి, ఏ నిస్సహాయతలో ఉన్నారో తండ్రి నాయన, ఏ బాధకరమైన పరిస్థితిలో, ఏ వేదనకరమైన పరిస్థితిలో, ఏ భయములో, ఆందోళనలో ఉన్నారో నీ బిడ్డలతో ఈ మాట ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు ధైర్యపరచండి. నీ రెక్కల నెడలో సురక్షితంగా భద్రపరిచి సంపూర్ణమైన బహుమానము నీ బిడ్డలకి నీవు అనుగ్రహించే దేవుడు అని నీ యందు విశ్వాసముతో, నమ్మికతో, ధైర్యము తెచ్చుకొని ప్రభువా నాయనా నీవు నడవవలసిన మార్గము నీకు ఉపదేశం చేస్తానంటున్నావు. అవును ప్రభు, అంటే రీతిగా నీ మార్గంలో నీ బిడ్డలు నడిపించమని, భద్రపరచమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.